మూవీ అయితే చూడొచ్చు అనమాట. బాగుంది, చాలా బాగుంది. అని అంతేకాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కామెడీ, మంచి రొమాంటిక్ అండ్ కామెడీ అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే మనకి యాడ్ బోర్ కొట్టదు. అండ్ యాక్టర్స్ వచ్చరికి మౌలి గారు అండ్ 90s కిడ్స్ తోటి బాగా ఫేమస్ అయ్యారు అనమాట. అండ్ అంతేకాకుండా హీరోయిన్ శివాని అనమాట, మన సుహాస్ గారితో అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో హీరోయిన్ అనమాట. అండ్ సైడ్ అంతేకాకుండా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి మన సైడ్ క్యారెక్టర్ జయకృష్ణ ఉప్పిన మూవీలు చేసిన ఆయన. అండ్ మళ్ళీ అంతేకాకుండా అండ్ చిన్నప్పుడు నిఖిల్ గారు అనమాట 100% లవ్లో చిన్న పిల్లడు ఆయన అనమాట, చాలా పెద్దోడు అనమాట. ఇప్పుడు తను కూడా వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్, ఇలా ఫ్రెండ్ క్యారెక్టర్ చేరింది అనమాట. మనకి ఏడా మూవీ అయితే బోర్ కొట్టదు. అండ్ హీరో ఫాదర్గా మన రాజీవ్ కనకాల గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. రాజీవ్ కనకాల గారి మధ్య అండ్ హీరో మౌలి గారి దగ్గర మధ్య జరిగే సీక్వెన్సెస్ అయితే చాలా చాలా హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అనమాట. ఫన్ అనిపిస్తుంది అనమాట. మనకు మూవీ అయితే ఏడా బోర్ కొట్ట స్టార్ట్ నుంచి వరకు మన హైలైట్ అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా శివాని గారికి మౌలి గారి మధ్య సీన్స్ కూడా చాలా ఎక్సలెంట్ వర్కౌట్ అని చెప్పచ్చు అనమాట. కామెడీ సీన్స్ కానీ వాళ్ళతో లవ్ కానీ అండ్ స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అనమాట. మనకు మూవీ అయితే ఏడా బోర్ అనిపించదు. కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సాగుద్ది అనమాట. అండ్ క్లైమాక్స్ బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇంటర్వెల్ అప్పుడు కూడా చాలా 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 బాగుంటుంది అనమాట మనకు. అండ్ మన డైరెక్టర్ వచ్చేసి సాయి మార్తాండ్ గారు చాలా చాలా బాగా తీయడం అనమాట. మన ప్రొడ్యూసర్ వచ్చేసరికి మన బన్నీవాస్ గారు. అండ్ మనకు మూవీ అయితే మనకి ఏడ బోర్ అనిపించదు. అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి, కొన్ని సీక్వెన్స్ బీజిఎం కూడా హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇలా వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్ ద మౌలి గారు అని చెప్పొచ్చు. చాలా చాలా అంచెలంచెలకి చాలా ఎదుగుతున్నాం అనమాట. అలానే మీరు ఇంకా చాలా చాలా మూవీస్ తీయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ మూవీ తన కెరియర్లో వన్ ఆఫ్ ద గుర్తుండిపోద్ది అనమాట. ఈ మూవీ అయితే లిటిల్ హార్ట్ ఒక మంచి టీనేజ్ లవ్ స్టోరీ అండ్ మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ మూవీ అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు అనమాట. చాలా 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 బాగుంది. మనకి ఏడ ఫుల్ ఎంటర్టైన్మెంట్, మనకి ఏడ బోర్ గిల్ లాంటివి కూడా ఏమనిపించదు. అందరు కలిసి థియేటర్లోనే చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అండ్ అంతేకాకుండా జయకృష్ణ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. కొన్ని సీక్వెన్సెస్ హిలేరియస్గా అనిపిస్తారు అనమాట. మనకైతే బాగుంది మూవీ, చూడొచ్చు.